ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు హెవీ బ్రైడల్ సెట్ అనేది చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ మొత్తం 1 కట్ బ్యాంగిల్స్, 2 కట్ బ్యాంగిల్స్, అలానే 4 కట్ బ్యాంగిల్స్ యూస్ చేసి నేను ఈ హెవీ బ్రైడల్ సెట్ అనేది చేస్తున్నాను. ఇందులో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే 2 కట్ బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలన్నది ఈరోజు చూపిస్తాను. రేపటి వీడియోలో 1 కట్, తర్వాత వీడియోలో 4 కట్ బ్యాంగిల్స్, ఇవి మొత్తం 3 వీడియోస్ కింద చేస్తాను. తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మీకు ఇక్కడ ఈ డిజైన్కి ఏమేమి కుందన్స్ యూస్ చేస్తా అన్నది చెప్పిన తర్వాత డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాను. దీనికోసం నేను ఇక్కడ 6K ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్వి, ఇగోండి ఇవి యూస్ చేస్తాను. దీంతో పాటు లైట్ గ్రీన్వి సేమ్ షేపు 6Kవే గ్రీన్ కలరు, అలానే గ్రీన్ కలర్ 3mm కుందన్స్, దీంతో పాటు గోల్డ్ కలర్వి 3mm కుందన్స్. నెక్స్ట్ వీటితో పాటు జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, ఇవి వైట్ యూస్ చేస్తాను. ఫస్ట్ మీకు డిజైన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను. ముందు మీరు ఇలాగ లైన్గా గ్లూ అనేది అప్లై చేసుకోండి. ఈ అప్లై చేసుకున్న గ్లూ మీద ఇక్కడ ఆల్రెడీ ఒకటి గోల్డ్ అటాచ్ చేశాను కదా, మళ్ళీ ఇటు కూడా గోల్డే అటాచ్ చేసుకోవాలి. మొత్తం 4 అటాచ్ చేసుకోవాలి, 4 లైన్స్కి. ఇదిగోండి ఈ విధంగా. మళ్ళీ మధ్యలో గ్యాప్ ఏమి ఉంచకుండా మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా అటాచ్ చేసుకోవాలి. కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు స్ట్రైట్గానైతే మిడిల్లో గ్రీన్ 3mm పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ గ్రీన్ కలరు. ఇప్పుడు 3D డిజైన్ చేస్తాను. దానికి చాలామంది దీనిపైన ఈ విధంగా అటాచ్ చేసేస్తారు, కాకపోతే నాకు అవి కిందకి జారిపోతున్నట్టు అనిపిస్తున్నాయని నేను ఇక్కడ కూడా కుందన్స్ పెట్టుకుంటున్నా. అవేంటంటే గోల్డ్ కలర్వి పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఎవరు పెట్టరు, కాకపోతే నాకు ఎలా అయితే స్ట్రాంగ్గా ఉంటాయి, అసలు చెక్కు చెరగవు అని ఈ విధంగా ట్రై చేశాను. ఇది నా ఒపీనియన్తో నేను చేసిన డిజైనే ఇది. నెక్స్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మీరు ఆల్రెడీ గ్లూ అప్లై చేశాం కదా, ఇక్కడ కూడా పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన 3D ఎఫెక్ట్ కోసం దీనిపైన నేను ఇప్పుడు గ్లూ అప్లై చేస్తున్నాను. ఈ విధంగా క్రాస్గా వేసుకుని దీనిపైన మనం ఇప్పుడు గ్రీను 6K చూపించాను కదా, వాటిని అటాచ్ చేసుకోవాలి. ఒకసారి కూడా వేసి చూపిస్తున్నాను డిజైన్ చూడండి. ఇలా కింద ఈ 3mm బీడ్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఈ కుందన్స్ అనేవి జరగకుండా స్ట్రాంగ్గా పట్టుంటాయి అన్న ఉద్దేశంతో నేను పెట్టాను. యాక్చువల్గా అయితే ఈ డిజైన్లో అయితే మామూలుగా ఇక్కడ కింద పెట్టలేదు వాళ్ళు ఎవరు, నేను చూసిన గూగుల్ ఫొటోస్లో. నేనే ట్రై చేశాను, అలా అయితే స్ట్రాంగ్గా ఉంటాయి, అస్సలు చెక్కు చెదరవు డిజైన్ అని నేను ఈ విధంగా ట్రై చేశాను.
ఇదిగోండి, చూసారు కదా. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఇట్ల పైన మనము గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న దానిపైన జర్కన్ స్టోన్ వైట్ ఉంటాయి కదా, వాటిని అటాచ్ చేసుకోవాలి సెంటర్ పాయింట్లో. చూసారుగా, ఈ ఫ్లవర్స్ విధంగా మొత్తం మీరు బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కంప్లీట్ చేసిన బ్యాంగిల్స్ ఉన్నవి, అవి చూపిస్తాను. ఇవిగోండి, లుక్ అయితే ఈ విధంగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బ్యాంగిల్స్. మీకు ఎలా ఉన్నాయి అన్నది మాత్రం కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇవి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను కదా, దానికి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.